ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి 4.5 సంవత్సరాలుగా డల్ గా ఉండడం, అపోజిషన్ లో మనం ఉండడం, మిగతా అన్ని గ్రామాలు కూడా యాక్టివ్ గా పరిగెట్టేటప్పుడు ప్రతిసారి కూడా మరి మండల నాయకత్వం ఎంతసేపు రాంబాబు అంటే ఇష్టపూర్వకంగా ప్రతిసారి కాంటాక్ట్ చేయడం అందరికి తెలుసు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి చూస్తున్నారు. ఆయన అన్ని విషయాలు కూడా మరి 1-2 అని కాదు, ఆల్మోస్ట్ ఆయన రోజుకి 18 గంటలు కష్టపడుతున్నాం మనతో, మన కోసం. ఈ 5 సంవత్సరాల్లో ఒక అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశాడు. నాశనం చేయడమే కాదు, గ్రామాలకు రావాల్సిన 12,000 కోట్ల రూపాయలు కూడా డైవర్ట్ చేశారు. అంటే ఎక్కడా కూడా ఈరోజు అభివృద్ధి లేదు. మీకు ఒకటే తెలియజేస్తున్న, అభివృద్ధి లేకపోతే మనకి ఇండస్ట్రీస్ రావు. ఇండస్ట్రీస్ రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు రావు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రం అన్ని విధాలా వెనకబడిపోయాం. అన్ని విధాల పక్క రాష్ట్రాల్లో చూస్తే మనకి వాళ్ళకి అన్ని విధాల తేడా ఉంది. ఈరోజు ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. ఈరోజు మనం రైతులు చూసుకుంటే ప్రతి విషయాన్ని కూడా సబ్సిడీ విషయంలో కానీ, లేకపోతే ఏదైనా పంట గిట్టుబాటు ధర వచ్చే విషయంలో, అన్ని విషయాల్లో రైతులు నెగ్లెక్ట్ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే రైతులే కాదు, ఈరోజు మహిళలకు సంబంధించి ఈరోజు వారికి కావాల్సిన ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉప్పు, పప్పు, ఆయిల్ ఇవన్నీ కూడా రేట్లు విపరీతంగా పెంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఉద్యోగస్తులు చూసుకుంటే ఎప్పుడు జీతం వస్తుందని చూసే పరిస్థితి ఉంది. అన్ని విధాలు ఒకరు ఇదేం కాదు, వాళ్ళు నమ్ముకున్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వాళ్ళందరికి కూడా పంగనామం పెట్టాడు. ఈరోజు ఒకటే చెప్తున్నాడు, నేనే మాట ఇచ్చిన ఆ మాట నిలబడ్డాను, 99% మరి చేశానని. మరి అలాంటప్పుడు మనకు కావాల్సింది ప్రత్యేక హోదా చేశాడా? మరి అలాగే పోలవరం కట్టాడా? రాజధాని కట్టాడా? మన రైల్వే జోన్ తెచ్చాడా? మరి అలాగే స్టీల్ ప్లాంట్ తెచ్చాడా? ఇవన్నీ కూడా ఇవే అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్రంలో ఒక ఐరన్ ప్లాంట్ అంటే మరి స్టీల్ ప్లాంట్ పెడితే రాష్ట్రానికి మినిమం 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఈరోజు పోలవరం కడితే 50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఆయనకి ఆదాయం సృష్టించడం తెలియదు. ఈ విధంగా రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయాం. మరి ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ తో, ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, మరి అపోజిషన్ లీడర్ గా చేశాడు. ఆయనకి పెద్దగా ముఖ్యమంత్రి చేయాలని కాదు, కానీ ఈ రాష్ట్రం టోటల్ గా నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రం మరి ఏ విధంగా తయారైంది? ఒక నియంత పాలన తయారైంది. ఈ రాష్ట్రంలో బీసీలకి, ఎస్సీలకి పదవులు ఇచ్చారు కానీ అధికారాలు ఎవరా? మనకు తెలిసి ఈరోజు పక్కనున్న సత్యబాబు ధర్మాన కనీసం గుమస్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. ఆ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఒక 5 రెడ్లు టోటల్ గా దోచుకోవడం, లేదా అధికారం మొత్తం కూడా వాళ్ళే ఈరోజు మరి మొత్తం అంతా వాళ్ళే అధికారం పంచుకోవడం జరిగింది. ఎంత షేమ్ అంటే, మనకు కావాల్సిన ఎవరైనా అధికారాన్ని బయట రాష్ట్రం నుంచి తీసుకురావాలంటే ఇక్కడ విజయసాయి సంతకం పెట్టాలి. అదే విజయవాడ అయితే పెద్దిరెడ్డి సంతకం పెట్టాలా. అదే కర్నూలులో అయితే మరి అక్కడున్న ఇన్ఛార్జ్ రెడ్డి సంతకం పెట్టాలి. అలా మొత్తం ఉత్తరాంధ్ర నాశనం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.